జిల్లా శాఖలో పనిచేస్తున్నటువంటి ఒక ముగ్గురు ఉపాధ్యాయులు అనుమతి లేకుండా విదేశీ పర్యటనకు వెళ్ళారనే సమాచారంతో కొన్ని పత్రికలలో అనుమతి లేకుండా విదేశీ పర్యటనకు వెళ్ళినటువంటి టీచర్ల మీద చర్యలు తీసుకోవాలని కొంచెం వార్త ప్రచురించడం జరిగింది. ఆ వార్తకు సంబంధించిన వివరణను అప్డేట్ కోసము ఆ విలేకరులు డిఈఓ గారిని కలిసినప్పుడు ఆయన అక్కడ సంబంధిత విలేకరులని దుర్భాషలాడుతూ మీరు మా ఛాంబర్ నుంచి మా ఆఫీస్ నుంచి బయటికి వెళ్ళిపోవాలని చెప్పి చాలా అవమానకరంగా మాట్లాడడం జరిగింది. మీ శాఖలో మంచి రాయటం అంటే మాతోని కాదు, చెడు రాయటం కూడా, చెడు జరిగినా అది ప్రజలకు హాని కలిగే విధంగా ఉన్నట్టయితే దాన్ని వెలికి తీస్తానికే మీ పాత్రికేయ వృత్తిని కొనసాగిస్తున్నాం తప్పించి మాకు మంచి రాయాలి, చెడు జరిగితే మీరు రాయొద్దు, రాసినట్టయితే మేము సహించము, మిమ్మల్ని ఏ విధంగానైనా కానీ మీ మీద భయపెడతాము, మిమ్మల్ని చర్యలు తీసుకుంటాం అనే విధంగా మన సూర్యాపేట జిల్లాలో కొంతమంది అధికారుల తీరు ఉన్నది. కాబట్టి ఈరోజు మేము సంబంధిత జిల్లా విద్యాశాఖ అధికారి ఏదైతే విలేకరుల పట్ల దురుసుగా ప్రవర్తించాడో ఆయన విద్యాధికారి అశోక్ మీద చర్యలు తీసుకోవాలని చెప్పి ఇప్పుడే కలెక్టర్ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. కలెక్టర్ గారిని కూడా మేము కోరుతున్నాము. చాలామంది అధికారులు పాత్రికేయులకు సంబంధించిన సమాచారాన్ని ఇవ్వకుండా ఎగవేస్తున్నారు. వాళ్ళు పాత్రికేయులకు సంబంధించి పత్రికల్లోకి రావద్దు, అవినీతి అక్రమాలు బయటపడద్దనే ఉద్దేశంతో ఉంటారు. కాబట్టి మీరు కూడా మీ యొక్క సంబంధిత అధికారులకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వండి. ఏదైతే విలేకరులు కోరిన సమాచారం ఇచ్చితేనే మంచి అయినా చెడైనా ప్రజలకు తెలుస్తుంది. జిల్లా మీ హయాంలో సమగ్ర అభివృద్ధిలో ముందుకు పోతుందని చెప్పి మేము కలెక్టర్ గారిని కోరుతున్నాము. అదేవిధంగా జిల్లా విద్యాశాఖ అధికారి అయిన గతంలో చాలా రకాలుగా ఆయన మీద అవినీతి ఆరోపణలు వస్తున్నాయి. వాటి మీద మీకు ఏదైనా తప్పుడు వార్తలు రాశారని ఉంటే మీరు న్యాయపరంగా ముందుకు వెళ్ళొచ్చు. మీకు లీగల్గా మీరు ఏ విధమైన యాక్షన్ తీసుకోవడానికైనా కానీ పత్రికల తరపున సిద్ధంగా ఉంటారు. అంతేగాని మీరు మీ జాగీర్ అయినట్టు కలెక్టరేట్లో మీ కార్యాలయం మీ జాగీరు ఎవరూ రావద్దంటానికి వీల్లేదు. అది ప్రజలది. కాబట్టి ప్రతి ఒక్క సామాన్య ప్రజానికం కానీ విలేకరి కానీ ఎవరైనా నీ పత్రికల్లోకి వచ్చి సమాచారం అడుగుతారు. ఇవ్వకపోవడం అనేది మీ విచక్షణ అధికారం. కానీ రావద్దనటం మాత్రం ఇది తగదు. ఇది ఇంకోసారి ఇలాంటి చర్యలు జరగకుండా నీకు అంత తీసుకోవాలంటే నేను ఒకటే చెప్తున్నా. ఒక్కొక్క ప్రైవేటు పాఠశాల విద్యార్థుల నుంచి 10వ తరగతి విద్యార్థుల నుంచి 2000 రూపాయల పరీక్ష ఫీజు వసూలు చేస్తున్నారు. నీకు చేతనైతే దాని మీద చర్యలు తీసుకో. నీకు కావాలంటే ప్రూఫ్స్తో సహా ఇస్తానికి మేమందరం కూడా పాత్రికేయులంతా సిద్ధంగా ఉన్నాం. ఇలాంటి అవినీతి అక్రమాలని నువ్వు ప్రోత్సహించుకుంటూ నీ సమాచారం ఇవ్వనంటే మాత్రం సహించేది లేదు. ఇంకొకసారి మాత్రం పాత్రికేయుల పట్ల దురుసుగా ప్రవర్తిస్తే మేము ఎంతో స్థాయికైనా కానీ ఉద్యమం చేస్తానికి వెనకాడమని చెప్పి మేము ఈ సందర్భంగా జిల్లా పాత్రికేయులందరి తరఫున మేము